గుంతకల్ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డికి ప్రతిపక్షాల నేతలపై విరుచుకుపడడం తప్ప ఉన్న ఇంట్రెస్ట్ గుత్తిపట్టణ ప్రజలు ఎదుర్కొంటున్న తాగునీటి సమస్య పరిష్కరించే దిశలో పనిచేస్తే బాగుంటుందన్నారు గుంతకల్ నియోజకవర్గం జనసేన సమన్వయకర్త మణికంఠ. అనంతపురం జిల్లా గుత్తిపట్టణంలో తాగునీటి సమస్యను పరిష్కరించాలంటూ జనసేన పార్టీ డిమాండ్ చేసింది. గుంతకల్ నియోజకవర్గం ప్రజలు వైసీపీ ఎమ్మెల్యే వెంకట్రామిరెడ్డిని 50,000 మెజార్టీతో గెలిపిస్తే ప్రతిపక్ష నేతలను విమర్శిస్తూ కాలయాపన చేయడం మానుకోవాలన్నారు. ఆయన ప్రజలకు చేసిందేమీ లేదని, నెలల తరబడిన తాగునీరు రాక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమస్య ఎమ్మెల్యేకు కనపడడం లేదా అంటూ ఆయన నిలదీశారు. వైసీపీ పతనం గుత్తినీటి సమస్య నుంచి ప్రారంభమవుతుందని, ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. ఇక రాబోయేది జనసేన టీడీపీ సంకీర్ణ ప్రభుత్వమని, ప్రాజెక్టును ప్రెస్టీజ్ గా తీసుకుని పూర్తి చేస్తామని మణికంఠ హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో వెంకట్రామిరెడ్డి ప్రతిపక్ష నేతలు పవన్ కళ్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ ను విమర్శించడాన్ని వారు తప్పుపట్టారు. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ధోరణి వైసీపీ పాలన. ఈ తాగునీటి ఎద్దడి వలన ఎంత ఇబ్బంది ఏర్పడింది అంటే చాలా చాలా అసలు గుర్తుపట్టడానికి ఎవరైనా పెళ్లి చేసుకుందామంటే కూడా ఇబ్బంది ఏర్పడేటువంటి కారణం ఏర్పడింది. మనకి గుర్తుపట్టడానికి యాడి సాంబ్లీ అని చెప్పి ఇటువంటి సమస్య నెలకొకసారి 2 నెలలకోసారి నీళ్ళు వస్తాయంటే ఇబ్బంది పడుతుంటే ప్రజలు వాళ్ళ ఆలోచనని వాళ్ళ ఇబ్బందుల్ని గమనించుకోకుండా మా గౌరవ శాసనసభ్యులు వెంకట్రామిరెడ్డి గారు నిజంగా అంటే అనవసరమైనటువంటి ఆరోపణలు చేసుకుంటూ ప్రతిపక్ష పార్టీల మీద కాలయాపన చేశారు. ప్రధానంగా ఈ రోజు మేము ప్రశ్నిస్తాను ఏంటంటే గత ప్రభుత్వంలో టీడీపీ హయాంలో మిడ్ పెన్నార్ నుంచి ఈ గుత్తిపట్టణము పామిడికి తాగునీటి సమస్యను తీర్చడానికి ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ప్రాజెక్టు తాగునీటి సరఫరా పథకం కింద నాబార్డు నిధులతో దగ్గర సుమారు 173 కోట్లు వెచ్చించి గుత్తి మున్సిపాలిటీకి పామిడికి సుమారుగా 60 కోట్లు వెచ్చించి ఒక ప్రాజెక్ట్ ని రూపకల్పన చేసి స్టార్ట్ చేస్తే దరిద్రం ఏంటంటే ప్రజల ఇబ్బందో మాదో గాని టక్కని ఎలక్షన్స్ రావడం, ఆ తర్వాత వైసీపీ ప్రభుత్వం ఏర్పడడం. ఆ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటికి దగ్గర 5 సంవత్సరాలు అవుతుంది. అసలు ఆ ప్రాజెక్టు పక్కన కూడా చూసింది లేదు. ఇప్పుడే మేమంతా మా బృందం అంతా జనసేన పార్టీ గుత్తిపట్టణం శాఖ అంతా పరిశీలన చేసి వచ్చాము. నిజంగా అంటే చూస్తే కడుపు తరగపోతుంది. జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై జనసేన. ధోరణి వైసీపీ పాలన నిరంకుశ ధోరణి. జై